నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ ప్రభుత్వంలో పవన్ పాత్ర కీలకమైన 4 శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆపై డిప్యూటీ సీఎం హోదా కూడా ఉంది. ఇక కూటమి ప్రభుత్వం ఉండడంతో పవన్ కు సరైన ప్రాధాన్యత దక్కుతుంది. ప్రోటోకాల్ ప్రకారం సీఎం చంద్రబాబు పవన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన అభివృద్ధికి తగ్గట్టు పల్లె పాలనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణ శాఖలను కేటాయించారు. ఆయన కోసం విజయవాడలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. అయితే పవన్ ఆది నుంచి ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. మంత్రిగా జీతబత్యాలు తీసుకోవడం లేదు. తనకు ఫర్నిచర్ సైతం ఏర్పాటు చేయవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుతో పాటు అన్ని వసతులను సమకూర్చారు. కానీ వైసీపీ దీనిపై దుష్ప్రచారం చేస్తోంది. కేవలం పవన్ క్యాంపు కార్యాలయం కోసమే 82 లక్షలు ఖర్చు పెట్టారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ప్రచారమే జరుగుతోంది. దీనికి చెక్ పెట్టే విధంగా పవన్ నిర్ణయం తీసుకోవడం విశేషం. దాదాపు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు పవన్. పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు. జనవరి నుంచి సినిమా షూటింగ్లకు దూరంగా ఉన్నారు. ఎన్నికల వ్యూహాలు, ఎన్నికల ప్రచారం, కూటమి తరపున సమన్వయం చేసుకోవడం వంటి వాటితో బిజీగా మారారు. పవన్ కృషి మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. ఇంకా సినిమా షూటింగ్లను సైతం ప్రారంభించలేదు. అయితే పవన్ విషయంలో ఏ చిన్న పార్టీ తప్పిదం జరిగినా భూతద్దంలో పెట్టి బయటకు తీసుకొస్తుంది వైసీపీ. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం విషయంలో పవన్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తన వరకు దుబారా ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాను సొంతంగానే ఫర్నిచర్ ఏర్పాటు చేస్తానని, ప్రభుత్వం తరపున వద్దని కూడా వారించారు. ఇక మంత్రిగా అదనపు సౌకర్యాలు, వసతులకు కూడా దూరంగా ఉన్నారు. జీత బత్యాలను కూడా తిరస్కరించారు. అయినా సరే పవన్ పై దుష్ప్రచారం ఆగడం లేదు. ముఖ్యంగా క్యాంప్ ఆఫీస్ నిర్వహణ విషయంలో ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతుందని వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.